దర్శనానికి వచ్చినాము. బాలాజీ వెంకటేశ్వర స్వామి అయ్యగారు, అదేవిధంగా పద్మావతం గారు, మరి వరాల స్వామి గారు, వీరందరి దర్శనాలు చేసుకొని పోదామనే ఉద్దేశంతో వచ్చినాము. చాలాసార్లు వస్తూ ఉన్నాం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ అద్భుతాలే జరుగుతాయి. స్వామివారు అంత మంచి అద్భుతాలు చేస్తారు. ఏమున్నా మన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. సుఖము, శాంతి, సౌభాగ్యము, ఆనందంగా ఉండాలి. అందరి ఉద్యోగాలు బాగుండాలి, అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరి చదువులు బాగుండాలి. పిల్లలే దేవుడు అందరినీ దీవించాలి. ముఖ్యంగా నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ, నా మనవలు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, నా భార్య, నన్ను అందరినీ, నా స్నేహితులు, వీళ్ళ కుటుంబాలందరినీ కూడా దీవించాలని మేము దేవుణ్ణి వేడుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇప్పటి పరిస్థితుల్లో అయితే రాజకీయాలు ఇక్కడ మాట్లాడవద్దు అన్నారు కాబట్టి నేను మాట్లాడను. కానీ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు అప్పుడు వస్తే ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే పాలకులు సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఉన్న హైదరాబాద్ మీదే దృష్టి సారించారు. కానీ ఆంధ్ర రాయలసీమ ఏరియాకు డెవలప్మెంట్ కానియలేదు. వాళ్ళు రెండు రాష్ట్రాలు అయినందుకు, చిన్న రాష్ట్రాలు అయినందుకు అధిక నిధులు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు వస్తే ఎక్కడి నిధులు అక్కడనే. ఇప్పుడు చాలా గమనిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంత చక్కగా పరిపాలన జరుగుతున్నది. అదేవిధంగా మరి అనేక నిధులు ఆయన రాబట్టగలుగుతున్నాడు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడు. అటనే మా తల్లి సోనియా గాంధీ గారు, మా అమ్మగారు రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా మరి మా ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి కూడా చక్కగా పరిపాలిస్తున్నారు. ఈ విధంగానే వీళ్ళు ఈ రాష్ట్రాలను పరిపాలించాలి. మన ప్రభుత్వాలు వస్తుండాలి. మేమందరం కూడా రాజకీయంగా కూడా యాక్టివ్ ఉండాలి. ప్రజలను కాపాడుతూ ఉండాలి. మా కుటుంబాలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి. అందరూ అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని దేవుని ప్రార్థించారు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు.